ఐదో మ్యాటర్ అండి, ఒకసారి చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను భూమాకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టికి సర్వాంతర్యామి అయిన దేవుడు సిలువలో నేను దప్పిగొనుచున్నాను అని అన్నమాట. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఈ భూమి, ఈ సముద్రాలకు హద్దులు, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ కలవరి శిలువలో ఇంకో కొన్ని క్షణాల్లో మరణిస్తాడు. ఇప్పటికే 4 మాటలు మీరు విన్నారు. క్షమావాక్యం విన్నారు, ఆదరణ వాక్యం విన్నారు, ప్రేమ వాక్యం విన్నారు, ఆత్మీయ వేదన వాక్యం. నేను శరీర వాక్యం 5వది అది. ఇప్పుడు ఆత్మీయ వేదన వాక్యం, ఆత్మీయ వేదన వాక్యం విన్నారు. ఇప్పుడు శారీరక యాతన వాక్యం మీది అది. ఇది లేఖనాలు నెరవేరినట్లు, ప్రవచనాలు లేఖనాలు నెరవేరినట్లు. యేసు ప్రభు వారి జననం కూడా లేఖనాల ద్వారానే జరిగింది. ఒక కన్య గర్భాన యేసు జన్మిస్తాడని లేఖనాలు యేసు ప్రభు గారు పుట్టకముందే, కొన్ని వేల సంవత్సరాల ముందే అవి చెప్పబడుతూ వచ్చినాయి. ఆయన జననం కూడా లేఖనముల ద్వారానే నెరవేర్చబడింది. ఆయన జీవనం కూడా లేఖనాలలో ప్రస్తావించబడ్డాయి. ఆయన సిలువ వేయబడటం కూడా లేఖనాల ద్వారానే. ఆయన పునరుద్ధానుడు అయి వచ్చింది కూడా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. నేను కొద్దిగా చెప్పదలుచుకున్నాను, నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. కాకపోతే కొద్దిగా లేఖనాలు నేను చదివి వినిపిస్తాను. నేను ఏ లేఖనాలు ఉన్నాయో, తన సహచరుడు తను అప్పగించుట, కీర్తనలు 41:9. తన శిష్యులు తన ఒంటరిగా వదిలి వెళ్ళిపోవట, కీర్తనలు 31:11. అబద్ధ నేరారోపణ, కీర్తనలు 35:11. న్యాయమూర్తుల ఎదుట మౌనముగా ఉండుట, యెషయి 53:7. సిలువ వేయుట, కీర్తనలు 22:16. అపహసించుట, కీర్తనలు 109:25. విడుదల పొందినంతగా అవహేళన, కీర్తనలు 22:7-8. అంగీ కొరకు చీట్లు వేయుట, కీర్తనలు 22:18. శత్రువుల కొరకు ప్రార్థించుట, యెషయా 53:12. లాస్ట్ వర్షన్లో ఉంటుంది. దేవునిచే విడవబడుట, కీర్తనలు 22:1. దప్పిగొనుట, కీర్తనలు 69:21. తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట, కీర్తనలు 31:5. ఎముకలను విరగొట్టబడుట, కీర్తనలు 34:20. ధనవంతుని సమాధిలో భూస్థాపితను గావించుట, యెషయా 53:9. ఇవన్నీ కూడా వేల సంవత్సరాల ముందే, 1000 సంవత్సరాల ముందే ప్రభువారు వస్తారు, ఇలాగా ఒక పస్కా గొర్రెపిల్ల వధింపబడతాడు, ఇలా శ్రమలు పొందుతారు అని ముందుగానే రాయబడ్డాయి. అయితే ఈ మాట మాత్రం అతను శరీరానుసారమైన బాధతో చెప్తూ వచ్చినాడు. యేసు ప్రభు వారు కూడా ఈరోజు మన మానవ రూపంలోనే జన్మిస్తూ వచ్చినాడు. అతను, అది కూడా కొన్ని వర్షాలు నేను చెప్పదలుచుకున్నాను. అతను పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు. లోక 2:7. జ్ఞానమును వయసు యందును అభివృద్ధి పొందాడు. లోక 2:52. ప్రశ్నలను సంధించాడు. మనం ఎలా అయితే ప్రశ్నలు సంధిస్తామో అట్లా ప్రశ్నలు సంధించాడు. లోక 2:46. అలిసిపోయాడు. మనకు మళ్ళీ ఇప్పుడు వరకు మనం కూడా అలిసిపోయాం కదండి, అలా కూడా ఆయన కూడా శరీరానుసారంగా అలిసిపోయాడు. యోహాను 4:6. ఆకలిగా ఉన్నాడు. మనకు మళ్ళీ మత్తయి 4:2. నిద్రించాడు. మార్కు 4:38. ఆశ్చర్యపడ్డాడు. మార్కు 6:6. ఏడ్చాడు. యోహాను 11:35.
ప్రార్థించాడు. మార్కు 1:35 ఆనందించాడు. లోక 10:21 మూలిగాడు. యోహాను 11:33 ఇప్పుడు అన్న మాట దప్పిగున్నాడు. యోహాను 19:28 ఏ విధమైన దప్పిక అంటే ఆత్మీయమైన దప్పిక. మన దేనికోసం వచ్చాడు? మన అందరినీ రక్షించాలని వచ్చాడు. ఆ ఆత్మీయమైన దప్పిక ఆయన మన కొరకు పడుతూ వచ్చినాడు. ఒకసారి కీర్తనలు 69:3 నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయాను. నేను దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించుచున్నవి. దావీదు కీర్తన 69:2. అలాగే 21 వారు నా చేతులు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పిగా చెరకను త్రాగనిచ్చిరి. ఈ ఈ ఈ కన్వర్షన్లో అదే జరుగుతుంది. నేను తప్పికున్నానంటే వారు చిరకను, చేదైన దాన్ని స్పంజిలో ముంచి ఆయనకు అందిస్తూ వచ్చినారు. అలాగే ఆయన కీర్తనలు 22:15 నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలిక నా ఉన్నది, నీవు నా ఓకే పడివేసి ఉన్నావు. ఓకే, అప్పుడే దావీదు గారు అప్పుడే రాశాడు ఈ కార్యం గురించి, సిలువ కార్యం గురించి. 22 అంతా అదే సిలువ కార్యం మొత్తం కూడా దాంట్లో రాయబడి ఉంటుంది. అలాగే యోహాను 4:7 ఇక్కడ సమరయ స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళేరి. ఆ సమయంలో ఆ స్త్రీ, అందుకు యేసు, నువ్వు దేవుని వర్తమానం నాకు దాహం కిమ్మని ఆయన నిన్ను అడుగుచున్నాడు ఎవడో, అది నీ ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పాను. జీవజలంలో ఆయన, ఎందుకంటే మోషే అరణ్యంలో ఉన్నప్పుడు బండ మీద కొట్టమన్నప్పుడు జలములు వస్తూ వచ్చినాయి. మారాలాంటి జలములు కొమ్మను దాంట్లో ఇది చేసినప్పుడు కూడా మధురముగా మారుస్తూ వచ్చినాడు దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కానీ శరీరానుసారంగా ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తము ఆ త్యాగము ద్వారా, ఆ కృపా బలియాగం ద్వారా మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణ విశ్వాసాలను బట్టి దేవుడు ఎంతో, అయితే సృష్టికర్తైన దేవుడు దప్పికొనటంలో అంతరార్థము యేసు మనిషి కుమారుడు అని తెలియజేస్తుంది. ఈ దప్పిక తండ్రి ఎడబాటును తెలియజేస్తుంది. దీని ముందు దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అంటూ వచ్చినాడు. ఈ దప్పిక అంటే తండ్రి చేయి విడిచాడని చెప్తూ ఉంది. ఈ దప్పిక లేఖనాల నెరవేర్పు కోసం, ఇది లేఖనాల నెరవేర్పు కోసమే ఈ దప్పిక మనిషి యొక్క ఆంతరిక దాహం తీర్చడానికి, ఈ దప్పిక నరక బాధను తీర్చడానికి. ఎలా అయితే లాజరును ఒక ధనవంతుడిది ఎలా సంభాషణ ఉంటుందో, అతను ఇక్కడ ఏమి చేయడు ధనవంతుడు, అతన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ లాజరు అక్కడికి వెళ్ళినప్పుడు అతను తన వ్రేలుతోటి తన నాలుక నడపమని దేవుని వేడుకుంటూ ఉంటాడు. అలాగే ఆ నరక బాధలో కూడా దప్పిక ఉంటుంది. ఈ దప్పిక ఆ దేవుడు కలవరిశిల్లో దప్పికొన్నది నీ కొరకే, నా కొరకే, మన అందరి కొరకే ఆయన దప్పికుంటూ వచ్చినాడు. మన ఆత్మల దప్పిక మనము అందరి కొరకు ప్రార్థించాలి. మరి ఎందుకంటే దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి. మన నశించిపోతున్న ఆత్మలు మనం కూడా భారం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను.